నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. రామప్పకు సింగరేణి మైనింగ్తో ముప్పు అనేది పూర్తి అవాస్తవం. ఇంకా ప్రతిపాదన దశలోనే వెంకటాపురం ఓపెన్ కాస్ట్ ఉందని స్పష్టం చేసిన సింగరేణి యాజమాన్యం. సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు. సింగరేణిని శూన్య ప్రమాద స్థాయికి చేర్చేలా కృషి చేయాలని ఉన్నతాధికారుల సందేశం. సింగరేణిలో అత్యంత పకడ్బందీగా అత్యాధునిక సాంకేతికతతో బొగ్గు రవాణా. ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసిన సంస్థ డైరెక్టర్లు. ఇల్లెందులో 1938 మొహర్రం నాటి గని ప్రమాద మృతులకు యాజమాన్య ఘననివ్వాలి. ప్రమాదాల రహిత సింగరేణికి కృషి చేయాలని పిలుపు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ కార్మికులకు అమలు జరుపుతున్న 1,25,00,000 రూపాయల ప్రమాద బీమా పథకం కూడా ఇప్పుడు అందరికీ ఆదర్శమవుతోంది. సింగరేణిలో ఈ పథకాన్ని అమలు జరపడానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని రాష్ట్ర ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించి ఈ ప్రమాద బీమా పథకాన్ని పెద్ద ఎత్తున ఇటీవల ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభోత్సవ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క ఇంకా ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ పథకాన్ని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు మంత్రి శ్రీ భట్టి విక్రమార్క చొరవతో సింగరేణిలో అమలు జరిపారని, సింగరేణిలో ఇది పూర్తిగా విజయవంతమైందన్నారు. మొట్టమొదటి కార్యక్రమాన్ని మిత్రులు భట్టి విక్రమార్క గారు ఆలోచన చేసి సింగరేణి సంస్థలో అమలు చేద్దాం సింగరేణి కార్మికులకని వారు నా దగ్గరకు వచ్చి ప్రస్తావించారు. ఆ రోజు 100% నాకెందుకో నమ్మకం అనిపించలే. ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు చనిపోతే 1,25,00,000 రూపాయలు ఒక్క పైసా కార్మికుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీమా చెల్లించకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది అని వారు బ్యాంకర్స్తో మాట్లాడి ఉద్యోగుల జీతభత్యాల లావాదేవీలు, సింగరేణి సంస్థ యొక్క లావాదేవీల నేపథ్యంలో బ్యాంకర్స్ని ఒప్పించి మెప్పించి కార్మికులకు ప్రమాద బీమా 1,00,00,000 రూపాయల పైగా ఏ కార్మికుడు చనిపోయినా ఇచ్చే విధంగా వారు ఒప్పందాలు చేసిండ్రు. 45 మంది సింగరేణి కార్మికులు ప్రమాదం వల్ల చనిపోతే ప్రతి కుటుంబానికి 1 కోటికి పైగా చెక్కును వారు అందజేయడం ద్వారా కుటుంబాలు పెద్దలుగా కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందుండే కార్మికుడు చనిపోయినప్పుడు విలువైన ప్రాణాన్ని ఆ సంస్థ తెచ్చివ్వలేకపోవచ్చు. ఆ విలువైన ప్రాణాన్ని ఆ సంస్థ అధిపతిగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము తిరిగి తెచ్చివ్వలేకపోవచ్చు. ఒక్కసారిగా వాళ్ళ ఆదరణ కోల్పోయినప్పుడు ఎంత ఆందోళనకరమైన పరిస్థితులు, ఎంత బాధకరమైన సందర్భమో మనం అందరికీ తెలుసు. సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న ఆ కార్మికుడు కానీ ఆ ఉద్యోగి కానీ ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ 1 కోటి పైగా ఆర్థికంగా అండగా నిలబడితే 100% ఆ కుటుంబం మనోధైర్యంతో బ్రతకడానికి, సమాజంలో తలెత్తుకొని నిలబడడానికి. ఇది ఇలా ఉండగా ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న సింగరేణి ఉద్యోగులకు 1 కోటి నుంచి 1,50,00,000 రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు జరపడానికి ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఇతర బ్యాంకుల వారు గరిష్టంగా 1,25,00,000 రూపాయల వరకు మాత్రమే ప్రమాద బీమా పథకం కింద వర్తింపజేస్తున్నారు. అయితే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు గరిష్టంగా 1,50,00,000 రూపాయల ప్రమాద బీమా సొమ్ముతో పాటు సహజ మరణానికి 10 నుంచి 20 లక్షల రూపాయల బీమా సొమ్ము అందించడానికి ముందుకు రావడం జరిగింది.
దీనిపై సింగరేణి సంస్థతో వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. సింగరేణిలో ప్రమాద బీమా అమల్లో ఇదే గరిష్ట బీమా సొమ్ముగా పేర్కొనవచ్చు. సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అనుమతితో డైరెక్టర్ పా మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రు ఆదేశాలపై ఈ ఒప్పందం జరిగింది. ఒప్పంద పత్రాలపై జనరల్ మేనేజర్ పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ జీవి కిరణ్ కుమార్, అలాగే బ్యాంకు తరఫున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ ఏవి రమణమూర్తి సంతకాలు చేశారు. నాటి కార్యక్రమంలో ఇంకా జనరల్ మేనేజర్ పర్సనల్ ఐఆర్ఎన్పిఎం శ్రీమతి కవితా నాయుడు, జనరల్ మేనేజర్ పర్సనల్ ఈఈ అండ్ ఆర్సి శ్రీ ఏజేఎం మురళీధర్రావు, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ శ్రీ చక్రవర్తి, డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీ కేశా నారాయణరావు, శ్రీ ముకుంద సత్యనారాయణ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఐ రాజకుమార్, చీఫ్ జనరల్ మేనేజర్లు అబ్దుల్ ఖాదిర్ షేక్, బి నరేందర్ రెడ్డి, కొత్తగూడెం బ్రాంచ్ హెడ్ జి ఆంజనేయులు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్తో ముప్పు పొంచి ఉందని కొన్ని ప్రచార మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమేనని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో చేపట్టాలని తలపెట్టిన వెంకటాపురం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని, ఈ విషయంలో సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతనే ముందుకు వెళ్లాలని యాజమాన్యం నిర్ణయించిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తామని సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 5 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి నిరాధార ఆరోపణలు, అపోహలతో కూడిన కథనాలు వచ్చాయని, ఆ సమయంలో కూడా ఇదే విషయాన్ని సింగరేణి సంస్థ స్పష్టం చేసిందని ఉద్ఘాటించింది. బాధ్యతాయుతమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి చిన్న నష్టం చేకూర్చే ఎటువంటి ప్రతిపాదన చేయబోదని, దీని పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, దీనిపై ఎటువంటి అపోహలకు తావు లేదని, అవాస్తవాలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సతీమణి, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, యువజన సేవల కమిషనర్ శ్రీమతి అకోయిజం సోనీ బాలాదేవి సింగరేణి ప్రాంతాన్ని ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె క్రీడాకారులు, క్రీడా శిక్షకులు మరియు క్రీడా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ గ్రామాలు, పట్టణాలు మరియు సింగరేణి బొగ్గుగని ప్రాంతాల్లో క్రీడలను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలపైన యువతలో అవగాహన తీసుకురావాలన్నారు. వారిలో క్రీడా స్ఫూర్తి పెంపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటే విధంగా వారిని తీర్చిదిద్దాలన్నారు. ఇందుకోసం సమిష్టి కృషి జరగాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో చేపడుతున్న పర్యావరణిత చర్యలను అధికారులు వివరించారు. దీనిపై ఆమె తన అభినందనలు తెలియజేశారు. క్రీడల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమాజ అభివృద్ధికై ఎంతో అవసరమన్నారు. నేటి యువత ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలని శ్రీమతి సోనీ బాలాదేవి పిలుపునిచ్చారు. తన పర్యటనలో భాగంగా ఆమె పర్యావరణ స్ఫూర్తిని చాటుతూ సింగరేణి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. నాటి కార్యక్రమంలో ఇంకా సింగరేణి ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అటవీ శాఖ శ్రీ బానోత్ ఖర్నా, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన డిప్యూటీ డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్లు, క్రీడా శాఖ అధికారులు, సిబ్బంది ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ పరిశ్రమల వారు నిర్వహిస్తున్న గనుల్లో రక్షణ సూత్రాలను ఏ విధంగా పాటిస్తున్నారు, వాటిని ఏ విధంగా అమలు జరుపుతున్నారు అనే అంశంపైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారు ఆ సంస్థలకు సంబంధించిన ఏరియాల్లో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఇవి త్రైపాక్షిక రక్షణ సమీక్షా సమావేశాలు. వీటిలో డీజీఎంఎస్ అధికారులతో పాటు యాజమాన్య ప్రతినిధులు, కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారు. ఇటీవల రామగుండం రీజియన్లోని రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 అలాగే భూపాలపల్లి ఏరియాలో ఈ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు జరిగాయి.
వీటిలో ముఖ్య అతిథిగా డిఎంఎస్ శ్రీ సత్యనారాయణతో పాటు డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. విశేషాలు ఈ ప్రత్యేక వార్త ద్వారా సమర్పిస్తున్నాం. భూపాలపల్లి ఏరియాలో జరిగిన 19వ ఏరియా స్థాయి రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ డాక్టర్ ఇనుముల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గనుల్లో రక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఉద్యోగి తన రక్షణకు తానే బాధ్యత వహించాలన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గనుల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని, ప్రతి పనికి ఉన్న రక్షణ సూత్రాలు పాటించాలన్నారు. సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఆల్వేస్ అనే నినాదాన్ని ప్రతి ఉద్యోగి ఆచరణలో పెట్టాలని, సున్నా ప్రమాదాల స్థాయి లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అధికారులు డాక్టర్ పద్మజ, రవికుమార్, జ్యోతి, భిక్షమయ్య, శ్యామ్ సుందర్, రాజేశ్వరరావు, మాటూరి రవీందర్, ములుకుంట్ల తిరుపతి, శ్యామ్ సుందర్, అలాగే గుర్తింపు కార్మిక సంఘం నుంచి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ బ్రాంచ్ కార్యదర్శి బి సుధాకర్ రెడ్డి, మైనింగ్ విభాగం అధికారులు, సూపర్వైజర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ వారి ఆధ్వర్యంలో వివిధ ఏరియాల్లో రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వార్షిక రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు, తీరుతెన్నులు, అలాగే ఇప్పుడు చేపట్టవలసిన రక్షణ చర్యలపైన సమగ్రంగా చర్చిస్తున్నారు. రామగుండం 1 ఏరియాలో స్థానిక ఇల్లెందు క్లబ్లో డీజీఎంఎస్ అధికారుల ఆధ్వర్యంలో 20వ ఏరియా స్థాయి రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ సగేష్ కుమార్ ఎంఆర్, జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ సాయిబాబు, జిఎంఆర్జీ1 శ్రీ డి లలిత్ కుమార్, గుర్తింపు కార్మిక సంఘం నుంచి మడ్డి ఎల్లయ్య, అధికారుల సంఘం నుంచి పెరుమాళ్ల శ్రీనివాస్, ఇంకా ఇతర అధికారులు, ఉద్యోగులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గనుల్లో భద్రతా ప్రమాణాల అమలుపైన, ప్రమాదాల నివారణ చర్యలు, కార్మికుల భద్రత, యంత్ర పరికరాల నిర్వహణ మరియు విద్యుత్ భద్రత తదితర అంశాలను కూలంకషంగా చర్చించారు. శూన్య ప్రమాద స్థాయికి సింగరేణి సంస్థను తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో డీడీఎంఎస్ మైనింగ్ శ్రీ దీపక్ కుమార్, ఇంకా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులు కోమల్ చౌదరి, డాక్టర్ కౌశిక్ సేన్ గుప్తా, ఎం మల్లయ్య, డాక్టర్ కౌశిక్ సేన్ గుప్తా, జిఎం సేఫ్టీ ఆర్జీ రీజన్ శ్రీ ఎం మల్లయ్య, ఎస్ఓటి జిఎం కె చంద్రశేఖర్, ఏరియా ఇంజనీర్ జీవి రాజాజీ, ఏజెంట్ జీడీకే 11 చిలకా శ్రీనివాస్, ఏజెంట్ జీడీకే 1 and 3 లఖిడ రమేష్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ డి రమేష్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సాయి ప్రసాద్, ఇంకా ఇతరులు పాల్గొన్నారు. రామగుండం 2 ఏరియాలో జరిగిన 21వ ఏరియా స్థాయి రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశం 18 లైన్ కాలనీలోని ఎన్సీఓఏ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం సింగరేణి గీతం, డీజీఎంఎస్ గీతాన్ని ప్రదర్శించారు. అనంతరం రక్షణ ప్రతిజ్ఞను స్వీకరించారు. ఇటీవల గనుల్లో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఆ తరువాత డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి గనిలో రక్షణ మీద సైంటిఫిక్ స్టడీ నిర్వహించి ఉద్యోగులకు అవగాహన కలిగించాలన్నారు. 2026-27 సంవత్సరానికి జీరో హామ్ లక్ష్యంతో పనిచేయాలని, 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని రక్షణతో సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ శ్రీ సగేష్ కుమార్ ఎంఆర్, డిప్యూటీ డైరెక్టర్లు శ్రీ అనిల్ కుమార్ టొప్పో, కౌశిక్ సేన్ గుప్తా, దీపక్ కుమార్ ప్రభాకర్, కోమల్ చౌదరి తదితరులు వివిధ విభాగాల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుతెన్నులపై సమీక్షించారు. కొత్తగా ప్రతిపాదించిన సమస్యలపైన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన పలు నిర్ణయాలు తీసుకున్నారు. RG2 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి వెంకటయ్య ఏరియాలో అమలవుతున్న భద్రతా చర్యలపైన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జీఎం సేఫ్టీ కార్పొరేట్ శ్రీ కె సాయిబాబు, జీఎం సేఫ్టీ ఆర్జీ రీజన్ ఎం మల్లయ్య, గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి జి సాంబశివరావు, అధికారుల సంఘం నుంచి పి నరసింహులు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు, అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తతతో విధులు నిర్వహిస్తూ రక్షణ సూత్రాలు పాటిస్తూ ముందుకు సాగాలని హైదరాబాద్ రీజన్ 2 డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ మైనింగ్ డాక్టర్ సగేష్ కుమార్ మాధవన్ రామచంద్రన్ అన్నారు. రామకుంట 3 అడ్రియాల ప్రాజెక్టు ఏరియాకు సంబంధించిన 20వ ఏరియా స్థాయి త్రైపాక్షిక రక్షణ సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గుర్తింపు కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవిరావు అధ్యక్షత వహించారు. గత త్రైపాక్షిక రక్షణ సమీక్షా సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన తర్వాత ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రామగుంట 3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కోలిపాక నాగేశ్వరరావులు మాట్లాడుతూ డీజీఎంఎస్ అధికారులు అందించిన సూచనలు తప్పకుండా పాటిస్తామన్నారు. సమావేశంలో కార్మిక సంఘాలు సూచించిన సూచనలను కూడా భద్రతాపరంగా లోటుపాట్లు రాకుండా అమలు జరుపుతామని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతామని తెలియజేశారు. ప్రాతినిధ్య సంఘం ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ ఎం మల్లయ్య, రెస్క్యూ విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంకా ఇతర అధికారులు, డీజీఎంఎస్ అధికారులు ఈ సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ ఇటీవల మనుగూరు ఏరియాలో పర్యటించారు. కొండాపురం సిహెచ్పిని, మనుగూరు ఓపెన్ కాస్ట్ గనిని ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి, బొగ్గు రవాణాను సమీక్షించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక సూచనలు చేశారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మణుగురి ఏరియాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్, ఇంకా సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మణుగురి ఏరియాలోని కొండాపురం సిహెచ్పి ద్వారా వినియోగదారులకు బొగ్గు రవాణా జరుగుతున్న విషయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వేగవంతమైన బొగ్గు రవాణా మరియు నాణ్యత తదితర అంశాలపైన అధికారులతో చర్చించారు. బొగ్గు రవాణాను లక్ష్యాల మేర సాధించాలని ఆదేశించారు. అలాగే పీకే ఓపెన్ కాస్ట్ 2 గనిని కూడా ఆయన సందర్శించారు. క్షేత్రస్థాయిలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. వర్షాకాలంలో ఉత్పత్తికి ఆటంకం జరగకుండా గనుల్లో చేరే వర్షపు నీటిని బయటకు పంపడానికి అవసరమైన అన్ని రకాల పంపులను, మోటార్లను సిద్ధం చేసుకుని ఉంచాలని ఆయన ఆదేశించారు. ఏరియాకు ఈ ఏడాది 96.26 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, దీని సాధన కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత జీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి సంస్థకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. మణుగూరు ఏరియాలోని పీకే ఓపెన్ కాస్ట్ 2 డిప్ ప్రాజెక్టు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వేలంపాటలో ఉంచారని, ఈ ప్రాజెక్టు సింగరేణికి వస్తుందన్న ఆశాభావాన్ని తాను వ్యక్తం చేస్తున్నానన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మణుగూరు ఏరియాలో మరో 15 నుంచి 20 సంవత్సరాల వరకు బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉందన్నారు. అలాగే మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు భూసేకరణ కూడా జరుగుతుందని తెలియజేశారు. ఇటీవల బొగ్గు అక్రమ రవాణా లేదా బొగ్గు చోరీపై కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. సింగరేణి సంస్థలో ప్రతి బొగ్గు పెళ్లకు లెక్క ఉంటుందని, పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఎస్ఏపి ద్వారా, అలాగే ఆర్ఎఫ్ఐడి అనగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత బూమ్ బ్యారియర్లు, జీపీఎస్, జీపీఆర్ఎస్ వాహన ట్రాకింగ్ వ్యవస్థలు, జియో ఫెన్సింగ్ సాంకేతికత వంటివి ఉపయోగిస్తున్నామని, 1 కేజీ బొగ్గు కూడా అక్రమంగా తరలే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఏరియా జనరల్ మేనేజర్ కూడా బొగ్గు రవాణాకు సంబంధించిన అనేక సాంకేతిక విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల సత్తుపల్లి ఏరియాలో పర్యటించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో సమీక్షించారు.
అలాగే ఉత్పత్తి ఉత్పాదకత పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన అధికారులకు సూచనలు చేశారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కొప్పుల వెంకటేశ్వర్లు ఇటీవల సత్తుపల్లి ఏరియాలో పర్యటించారు. సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ అన్ని విభాగాల ఉన్నతాధికారులు మరియు అధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఇటీవల సంస్థపై వస్తున్న కొన్ని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా బొగ్గు మాయమైంది అనే ఆరోపణ పూర్తిగా వాస్తవ దూరమని తీవ్రంగా ఖండించారు. సింగరేణి సంస్థలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు 85% రైల్వే మార్గం ద్వారా, 15% రోడ్డు మార్గం ద్వారా సరఫరా అవుతుందని, ప్రతి దశలో అత్యంత పటిష్టమైన డిజిటల్ పర్యవేక్షణతో బొగ్గు రవాణా సాగుతుందన్నారు. రోడ్డు రవాణాలో ఎస్ఏపి ఆధారిత కేటాయింపులు, ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జి బరువు నమోదు, కంప్యూటర్ జనరేటెడ్ వేబిల్స్, అలాగే GPS, GPRS జియో ఫెన్సింగ్ సాంకేతికత ద్వారా వాహనాల కదలికలను రియల్ టైంలో నిఘా ఉంచడం వంటి చర్యలతో బొగ్గు సరఫరా జరుగుతుందని, దీనివల్ల ప్రతి టన్ను బొగ్గు అత్యాధునిక సాంకేతికత మరియు భద్రతా నిఘాలోనే రవాణా అవుతుందన్నారు. బొగ్గు చోరీ ఆరోపణల్లో లేదా దుర్వినియోగం ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని ఆయన యాజమాన్య వైఖరిని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ఏరియా విలేకరులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు ఇటీవల ఇల్లందు ఏరియాలో పర్యటించారు. అక్కడి గని నుంచి జరుగుతున్న ఉత్పత్తి, బొగ్గు రవాణాపై సమీక్షించారు. అలాగే నియమ నిబంధనల ప్రకారంగా భద్రత పాటిస్తూ ఉత్పత్తి ఉత్పాదకత పెంచాలని, యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు ఇటీవల ఇల్లందు ఏరియాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆయన GM కార్యాలయంలో ఏరియా GM వి కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థలో బొగ్గు దుర్వినియోగం లేదా బొగ్గు మాయం, చోరీ అనే అంశాలపై ఇటీవల పత్రికల్లో వస్తున్న వార్తలను ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. సింగరేణి సంస్థలో ప్రతి బొగ్గు పెళ్లకు కూడా లెక్క ఉంటుందని, SAP ద్వారా GPS, RFID జియో ఫెన్సింగ్, ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిలు, బూమ్ బ్యారియర్లు, CCTV కెమెరాల పర్యవేక్షణలో బొగ్గు రవాణా జరుగుతుందని ఆయన వివరించారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి కానీ అక్రమానికి కానీ అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. దీనికి అదనంగా చెక్పోస్టులు ఉన్నాయని, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది నిరంతరాయంగా పహారా కాస్తుంటారని, అంతేకాక ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఉన్నాయని, ఆకస్మిక తనిఖీలు జరుపుతున్నామని, చలానాలు కూడా హోలోగ్రామ్తో ముద్రించబడి ఉంటాయని, కాబట్టి బొగ్గు అక్రమ రవాణా లేదా దుర్వినియోగం, దొంగతనం అనే ఆరోపణలు ఆధారరహితమని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో JKOC PO జకీర్ హుసేన్, DGM ప్రభాకర్ రావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ G సుధాకర్, ఇంకా అధికారులు, ఇల్లందు ప్రాంత మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న ఇటీవల భూపాలపల్లి ఏరియాలో పర్యటించి అక్కడ జరుగుతున్న బొగ్గు రవాణాను పరిశీలించారు, పలు సూచనలు చేశారు. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న జాదవ్ ఇటీవల భూపాలపల్లి ఏరియాలో పర్యటించారు. బొగ్గు లోడింగ్ ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది. అలాగే బొగ్గు లోడింగ్ ప్రక్రియ, తీసుకుంటున్న జాగ్రత్తలు, భద్రతా చర్యలు, నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు ఏరియా యాజమాన్యం అమలు జరుపుతున్న చర్యలు కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత ఏరియా GM కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని మీడియా వేదికల్లో సింగరేణి బొగ్గు చోరీ అవుతుందని, బొగ్గు కనిపించడం లేదని కొన్ని అవాస్తవాలను ప్రచురిస్తున్నారని, సింగరేణి సంస్థలో ఉత్పత్తి అయిన బొగ్గు ఆ క్షణం నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి టన్ను బొగ్గుకు సంబంధించి SAP, కోల్నెట్ తదితర ఆన్లైన్ వ్యవస్థల ద్వారా నమోదవుతుందన్నారు. రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేసే ప్రతి వాహనాన్ని ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిల ద్వారా తూకం వేస్తున్నామని, RFID ఆధారిత బూమ్ బ్యారియర్లు, GPS, GPRS ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ వ్యవస్థల ద్వారా వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇంతేకాకుండా అదనంగా ఆకస్మిక తనిఖీలు, ప్రత్యేక గస్తీలు నిరంతరం కొనసాగుతున్నాయని, ఒక చిన్న బొగ్గు పెళ్ల కూడా సింగరేణి ప్రాంతం నుంచి అక్రమ రవాణా జరిగే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో KTKOC2 ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామ్ సుందర్,
డీజీఎం క్వాలిటీ కృష్ణ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, పర్యావరణ అధికారి టి పోషమల్లు, గని మేనేజర్ రమాకాంత్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయి కృష్ణ, ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ రవాణా చేస్తున్న కోట్లాది టన్నుల బొగ్గులో 1 కేజీ బొగ్గు కూడా అక్రమ రవాణా చేయటానికి కానీ దుర్వినియోగం చేయడానికి కానీ అవకాశం లేదు. ఎందుకంటే పూర్తి పకడ్బందీ వ్యవస్థలతో సింగరేణి సంస్థ బొగ్గు రవాణా జరుపుతుంది. మరి సింగరేణి సంస్థ రైలు మార్గం ద్వారా, రోడ్డు మార్గం ద్వారా ఏ విధంగా బొగ్గు రవాణా చేస్తుందన్న విషయాన్ని ఒక ప్రత్యేక ఎపిసోడ్ ద్వారా మీకు ఇప్పుడు సమర్పిస్తున్నాను. సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తితో పాటు బొగ్గు రవాణా కూడా పూర్తిగా నియమ నిబంధనలతో, భద్రతా వ్యవస్థలు, సాంకేతిక పర్యవేక్షణ, డిజిటల్ విధానంతో పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తుంటారు. అయితే కొందరు సింగరేణి సంస్థలో బొగ్గు మాయమైందని, బొగ్గు అక్రమంగా రవాణా జరిగిందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. సింగరేణి సంస్థలో ఉత్పత్తి అయ్యే ప్రతి బొగ్గు పెళ్లకు లెక్క ఉంటుంది. దీనికోసం పటిష్టమైన ఏర్పాట్లను సింగరేణి సంస్థ చేసింది. ఆ వివరాలను మేము ఈ చిన్న ఎపిసోడ్ ద్వారా వివరిస్తున్నాం. సింగరేణి సంస్థలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో 85% రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15% రోడ్డు మార్గం ద్వారా వినియోగదారులకు సరఫరా చేయబడుతుంది. రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూడండి. హైదరాబాద్లోని మార్కెటింగ్ విభాగం ద్వారా ఎస్ఏపి ఆధారిత వ్యవస్థలో బొగ్గు కేటాయింపులు జరుగుతాయి. ఏ వినియోగదారుడు ఏ గని నుంచి ఎంత పరిమాణంలో ఎప్పుడు బొగ్గు స్వీకరించాలో ముందుగానే డిజిటల్గా కేటాయించబడుతుంది. బొగ్గు కేటాయింపు జరిగిన వినియోగదారుడు తన వాహనాలను సదరు ఏరియాకు, గనికి పంపించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఏరియాకు ఖాళీ వాహనం బొగ్గు కోసం వస్తుందో దాన్ని ముందుగా ఎలక్ట్రానిక్ వేయ్ బ్రిడ్జ్ మీదుగా పంపించి దాని బరువును నమోదు చేస్తారు. వాహనం నంబర్, వినియోగదారుడి వివరాలు ఎస్ఏపి వ్యవస్థలో కంప్యూటర్ ద్వారా నమోదవుతాయి. అనంతరం నిర్దిష్ట పరిమాణంలో బొగ్గు లోడింగ్ పాయింట్ వద్ద బొగ్గును లోడ్ చేస్తారు. ఇక బొగ్గు లోడ్ అయిన తర్వాత వాహనాన్ని బయటికి పంపించే ముందు RFID ఆధారిత బూమ్ బ్యారియర్లు కలిగిన వే బ్రిడ్జీల వద్ద ఈ వాహనాన్ని ఆపి మరొకసారి తూకం వేస్తారు. ఈ విధంగా తూకం వేసి ఆ వాహనంలో వెళ్లాల్సినంత బొగ్గు రవాణా అవుతుందా లేదా సరిచూస్తారు. కేటాయించిన పరిమాణానికి అనుగుణంగా బొగ్గు ఉన్న తర్వాత మాత్రమే కంప్యూటర్ జనరేట్ చేసిన అధికారిక వే బిల్లు జారీ చేసి వాహనాన్ని విడుదల చేస్తారు. ఇక వాహనం ఒకసారి బూమ్ బ్యారియర్ నుంచి బయటకు రాగానే ఆ సమాచారాన్ని సదరు వినియోగదారుడికి, హైదరాబాద్లోని మార్కెటింగ్ విభాగానికి, సంబంధిత అధికారులకు ఆన్లైన్ ద్వారా సమాచారం చేర్చబడుతుంది. ఇప్పుడు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. సింగరేణి సంస్థలో ఇల్లెందు ఏరియాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఇల్లెందు ప్రాంతంలో, అనగా నాడు సింగరేణి అని పిలువబడే ఈ ప్రాంతంలోనే ఆంగ్లేయ అధికారులు హైదరాబాద్ దక్కన్ కంపెనీ పేరుతో బొగ్గు తవ్వకాలను 1889 సంవత్సరంలో ప్రారంభించారు. వారు ప్రారంభించిన తొలినాటి గనుల్లో స్ట్రట్ పిట్ కూడా ఒకటి. 1889 సంవత్సరం నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఈ గనిలో 49 సంవత్సరాల పాటు ఎంతో భద్రతతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ 1938 సంవత్సరం మార్చి 12 అనగా నాటి మొహర్రం రోజు ఒక పెద్ద విషాదం సంభవించింది. అదే ఆ గనిలో రాత్రి 11 గంటల సమయంలో అనేక మంది కార్మికులు ఆ ఏరియా మేనేజర్ RL ఆండ్రూస్ ఆధ్వర్యంలో పనిచేస్తుండగా ఒక పెద్ద బండ కొలడంతో విషవాయువులు వెలువడి ఆ వాయువులను పీల్చడం ద్వారా మొత్తం 43 మంది మృతి చెందారు. ఇలా మృతి చెందిన వారిలో 37 మంది పురుషులు, 6 మహిళలు కూడా ఉన్నారు. అలాగే ఏరియా జనరల్ మేనేజర్ RL ఆండ్రూస్ కూడా ఉన్నారు. మొహర్రం రోజు జరిగిన ఈ విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలన్న చైతన్యాన్ని కలిగించడం కోసం సింగరేణి యాజమాన్యం ఇల్లెందు ఏరియాలో ప్రతి ఏడాది మొహర్రం రోజున నాటి గని ప్రమాద అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తుంటారు. ఇల్లెందులోని 24 ఏరియాలో మొహర్రం నాడు ప్రస్తుత జనరల్ మేనేజర్ వి కృష్ణయ్య మరియు ఇతర అధికారులు నాటి అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో JKPO జాకీర్ హుస్సేన్, DGM సివిల్ రవికుమార్,
జేకే మేనేజర్ పి పూర్ణచందర్, ఇంకా అధికారులు దామోదర్, రామ్దాస్, అంజిరెడ్డి, ఎన్ సతీష్, డేవిడ్, సుధాకర్, అలాగే అధికారుల సంఘం నుంచి బి నాగేశ్వరరావు, గుర్తింపు సంఘం నుంచి బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు, ఇంకా ఇతర అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.